హలో ఎవ్రీవన్. ఇవాళ మీ డే మీ పార్ట్నర్‌తో ఎలా ఉంటుందో చర్చిద్దాము. ఇవాళ మీ డే మీ పార్ట్నర్‌తో చాలా అంటే చాలా బావుంటుందండి. మీరిద్దరు ఇవాళ ఏ పని చేయాలన్నా కూడా, మీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఇవాళ మీకు లక్ బాగా కలిసొస్తది. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా చేంజెస్ చేసుకుంటారు. అండ్ ఇవాళ మీరిద్దరు కూడా కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఎవరైనా మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నా, పెళ్లి సంబంధం చూడటానికెళ్తున్నా, లేకపోతే పెళ్లి ఏమైనా సెట్ చేసుకుందాం అని అనుకున్నా కూడా ఇవాళ చాలా బాగా కలిసొచ్చేదే కనిపిస్తుంది. ఇవాళ మంచి మ్యాచెస్ కూడా సెట్ అయ్యేదే కనిపిస్తుంది. అండ్ ఎవరైనా కపుల్స్ గొడవై దూరంగా ఉంటున్నా, లేకపోతే ఏదైనా సెటిల్‌మెంట్ చేసుకొని మాట్లాడుకొని కలిసిపోవాలి అని అనుకున్నా కూడా ఇవాళ మాట్లాడుకుంటే మీరు కలిసిపోయేదే ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఇవాళ చాలా బాగా కలిసొస్తది. కపుల్స్ ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. అండ్ ఎవరైనా పేరెంట్స్‌తో మాట్లాడాలి, పెళ్లి కోసం ఒప్పించుకోవాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటుంటే గనక, ఇవాళ మాట్లాడుకుంటే మీకు కలిసొచ్చేదే కనిపిస్తుంది. మీ పేరెంట్స్ ఒప్పుకొని మీ పెళ్లి చేసేదే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్‌గా చెక్ చేస్తే ఇవాళ మీరెప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఒక న్యాయం అనేది జరుగుతదంట మీ రిలేషన్‌షిప్‌లో. అండ్ ఇవాళ మీ రిలేషన్‌షిప్‌లో అసలు ఇర్రివర్టబుల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే వచ్చే చేంజెస్ కూడా టెంపరరీ చేంజెస్ ఏమి కాదు. మీ రిలేషన్‌షిప్‌లో ఇవాళ ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా అవి పర్మనెంట్ చేంజెసే అవుతాయి. అవి కూడా మంచి చేంజెసే అవుతాయి. ఇవాళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఏదన్నా గుడ్ న్యూస్ వినాలి అని అనుకున్నా కూడా ఇవాళ మీకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అండ్ ఇవాళ మీరు ఒక విషయాన్ని అవాయిడ్ చేసుకోవాలి. కోపం వచ్చినా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నా కోపం అర్థమా కాదా అని చూపించండి. ఎందుకంటే ఇవాళ మీరు కోపం తెచ్చుకొని అరవటం వలన పక్క పార్ట్నర్‌కి హార్ట్ బ్రేక్ అయ్యి వెళ్ళిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఇవాళ కోపాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేసుకుంటే ఇవాళ మీ డే అంతా మీ పార్ట్నర్‌తో చాలా అంటే చాలా బావుంటుందండి.